ఒక సింపుల్ ఈవెంట్ గురించి చూద్దాం. ఓకే, బికాజ్ మనం గోయింగ్ ఫార్వర్డ్ టేకింగ్ ఏ ఏమంటామంటే లైక్ క్రిటికల్ ఎగ్జాంపుల్స్ చూసే ముందులో జస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ఈవెంట్స్ ఈజ్ వర్కింగ్. లైక్ మనం ఇప్పుడు క్లిక్ చేస్తాము, క్లిక్ చేస్తే ఈవెంట్ కాల్ అవ్వాలి, ఒక మెథడ్ కాల్ అవ్వాలి. జావా స్క్రిప్ట్లో నార్మల్గా ఏంటి అంటే మనకి ఒక బటన్ క్లిక్ చేస్తాం. బటన్ క్లిక్ చేసిన తర్వాత HTML బటన్ క్లిక్ చేసి ఇట్ విల్ గో ఆన్ కాల్ ద జావా స్క్రిప్ట్లో ఉన్న మెథడ్ కాల్ అవుతుంది, రైట్? బట్ ఇక్కడ మనకి ఏంటి అంటే బోత్ జావా స్క్రిప్ట్ అండ్ HTML వాజ్ ఇన్ ద సేమ్ ఫంక్షన్. కాబట్టి అసలు ఫస్ట్ మనం అది ఎలా కాల్ చేస్తాం ఏంటి అనేది విల్ జస్ట్ టేక్ ఏ లుక్. ఈరోజు జస్ట్ ఒక చిన్న ఫంక్షన్ చూద్దాం. ఎందుకు అంటే అది వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత నేను ఐ గివ్ యూ ఏ స్మాల్ టాస్క్ వేర్ ఇట్ కుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ టు మోర్ ఈవెంట్స్ లైక్ ఆన్ చేంజ్ కానీ, లేకపోతే మౌస్ ఈవెంట్స్ ఉన్నాయి, మనకి కీబోర్డ్ ఈవెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిని మీరు ట్రై చేస్తే యూ విల్ గెట్ ఏ మోర్ కాన్ఫిడెంట్ ఆన్ దట్ అన్ ఈవెంట్. దెన్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఫర్ ది నెక్స్ట్ లెవెల్. లైక్ విల్ టేక్ వన్ ఫామ్. ఒక ఫామ్ తీసుకుందాము. ఫామ్లో ఉన్న once the user entered the data, when he click on submit, we need to console the data. Okay, and after that we'll make a service call or API call and make a API call and get the data, and we can show it into our UI. ఇవన్నీ ట్రై చేద్దాం. బట్ ఇవన్నీ ట్రై చేయాలంటే ఫస్ట్ మనకి అట్లీస్ట్ ఏమంటాం మనం ఎలా యూజ్ చేయాలి, ఈవెంట్స్ ఎలా యూజ్ చేయాలి అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నేను ఈరోజు ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు కంటెంట్. నిన్న మనం ఆల్రెడీ I'll give you just what happened in yesterday's class or yesterday's session. మనం ఏం చేసాము అంటే నిన్న సింపుల్గా we created a 4 or 5, how many we have? 4, yeah. So we created a 4 components. Each component has the different behavior. Okay, so what are the 4 components? First one is the header, footer, and side nav bar and content. This is what we have designed it. Okay, so మనము అంటే గుర్తు చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, while creating a component, its component is nothing but a JS file. Component is nothing but a JS file. Okay na? So JS file create చేస్తే that is created the component. Okay, so next వచ్చేసరికి component, once your file is created, what you need to do immediately, you need to import the React. You need to import the React, and you are going to and opening the content thing, content.base, right? Yeah, see, first point always will be, this is the first step. Okay, this is our first step. Okay, step 1. Step 1 ఏంటి? Always remember to import React. Okay, what is the step 2? Step 2. Okay, step 2 ఏంటి మనకి? you need to create a function name, or and like నీ మెథడ్ అని జావాస్క్రిప్ట్లో మనం మెథడ్ అంటాం, ఇక్కడ you need to create ఇది కాంపోనెంట్ నేమ్ అంటాం. మనం ఇక్కడ ఏమంటాం? కాంపోనెంట్ నేమ్ అంటాం. మనకి యాక్చువల్గా 2 types ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఫంక్షనల్ కాంపోనెంట్, రెండోది వచ్చేసరికి క్లాస్ బేస్డ్ కాంపోనెంట్. క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ ఇస్ బిట్ డిఫికల్ట్ టు కంపేర్ టు ద ఫంక్షనల్ కాంపోనెంట్. అందుకే ఐ స్టార్టెడ్ విత్ ద ఫంక్షనల్ కాంపోనెంట్. ఓకే, క్లాస్ కాంపోనెంట్ గురించి కూడా మనం ఒకరోజు డెఫినెట్లీ విల్ డిస్కస్ ఇట్. బట్ మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ flows was used to only functional component. ఎందుకంటే class based component is bit difficult, was the design as well as used the concept in such a way, was like very difficult architecture. Okay, అందుకే everyone is using the functional component, and it's very easy to design it and use it into across to the project. ఓకే, సో మనం డెఫినెట్లీ మనం కూడా డిస్కస్ చేసుకుందాం క్లాస్ కాంపోనెంట్ గురించి ఒక రోజు. ఆ రోజే మనం వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది క్లాస్ కాంపోనెంట్ అండ్ ఫంక్షనల్ కాంపోనెంట్.
ఎలాంటి టైంలో మనం ఒక క్లాస్ కాంపోనెంట్స్ వాడతాం, ఎలాంటి టైంలో మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ వాడతాం అనేది కూడా మనం డెఫినెట్లీ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనం ఫంక్షనల్ కాంపోనెంట్ వాడుతున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ ద ఫంక్షన్. అక్కడ క్లాస్ కాంపోనెంట్ యూజ్ చేసేటప్పుడు వి విల్ యూజ్ ద క్లాస్ కీవర్డ్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనము ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసుకున్నాము. ఓకే, ఫంక్షన్ కీవర్డ్ అండ్ నేమ్ ఆఫ్ ది కాంపోనెంట్ స్టెప్ 2. ఓకే, స్టెప్ 3 మనం ఈ కాంపోనెంట్ బిహేవియర్ మీకు యూఐలో ఎలా కనపడాలనుకుంటారో ఆ కనపడేది మొత్తం ఈ రిటర్న్ స్టేట్మెంట్లోనే రాసుకుంటాము. ఓకే, సో ఇది స్టెప్ 3. సో నేను ఇది చెప్పినప్పుడు నిన్న ఇంకో పాయింట్ ఏం చెప్పాను అంటే, మీరు ఎప్పుడైనా సరే ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు షోకేస్ యువర్ యూఐ మోర్ దెన్ 1 HTML ఎలిమెంట్ కనుక ఉంటే ఇట్ షుడ్ ఆల్వేస్ ర్యాపర్ విత్ ద ర్యాపర్ ఎలిమెంట్ ఆర్ కంటైనర్ ఎలిమెంట్తో మనం ర్యాప్ చేయాలని చెప్పాను. సో కంటైనర్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే మనకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మనకి. ఓకే, అసైడ్ ఆర్ nav, or like you can use div, section, or main, or article. ఇలా మనకి there is a couple of things, even table. Okay, there's a couple of things. The container elements అంటారు వీటన్నిటిని. container elements అంటే where it divide your page, you divide your page and adds the more children elements inside it, that called as the container elements. ఆ కంటైనర్ ఎలిమెంట్ ఎప్పుడు పేరెంట్ ఎలిమెంట్ అయి ఉండాలి. మీరు ఇక్కడ కనుక మోర్ దెన్ 1 HTML ఎలిమెంట్ కనుక యూజ్ చేయాలి అనుకుంటే మీ కాంపోనెంట్లో రిటర్న్ స్టేట్మెంట్లో ఆల్వేస్ పేరెంట్ ఎలిమెంట్ షుడ్ బి ఏ కంటైనర్ ఎలిమెంట్. ఓకే, దిస్ ఇస్ ద స్టెప్ 4 అండ్ స్టెప్ 3. నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసేసరికి ఇట్ షుడ్ ఎక్స్పోర్ట్. Okay, export. Okay, so we have a 4 steps to design or define your component. 4 steps is design, define your React component, that too functional component. Always remember. Okay, ఈ పాయింట్స్ సరిపోతాయండి మీకు. సో ఇంతకు మించి ఇన్ డెప్త్ యూ నో నీడ్ టు గో ఇట్, బికాస్ అంటే నేను చెప్పేది యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఫంక్షనల్ కాంపోనెంట్ ఎలా డిఫైన్ చేస్తారు ఆల్వేస్ మీరు గుర్తుపెట్టుకోండి. సింటాక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏం రాస్తున్నారు, ఎలా రాస్తున్నారు, ఇంపోర్ట్ రియాక్ట్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ నేమ్, స్టార్టింగ్ లెటర్ షుడ్ ఆల్వేస్ టు బి ది క్యాపిటల్ లెటర్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు క్యాపిటల్ లెటర్ ఉండాలి. నెక్స్ట్ రిటర్న్ లోపల మోర్ దెన్ 1 ఎలిమెంట్ కనుకోండి, యూ నీడ్ టు ర్యాప్ విత్ ద కంటైనర్ ఎలిమెంట్, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అండ్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఓకే, నేను ఇప్పుడు యాక్చువల్గా నేనేం చేయబోతున్నాను అంటే ఐఎమ్ టేకింగ్ జస్ట్ 1 బటన్. ఓకే, ఒక బటన్ తీసుకుంటాను. ఆ బటన్ ఈవెంట్ని మనం ఎలా కాల్ చేయాలనేది వి విల్ టేక్ ఎ లుక్ నౌ. ఒక బటన్ ఈవెంట్ని మనము ఎలా కాల్ చేయాలనేది వి విల్ టేక్ లుక్ నౌ. ఓకే, మనం బిఫోర్ యాక్చువల్లీ యూజ్ చేయాలంటే మనకి యూజ్ స్టేట్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. Especially in the React, so there is a concept called use state. ఈ use state was the React library క్లాస్ ఇది. ఓకే, సో దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో సపరేట్గా మనం మెథడ్స్ ఆర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే యూ షుడ్ యూజ్ ద బ్రేసెస్. ఓకే, నేను ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాను, యూజ్ స్టేట్. See, I use it, I imported it. First of all, నేను అది యూజ్ చేయాలి అంటే నేను దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్, I imported into use state. దీన్ని ఎక్కడ వాడతాం, ఎలా వాడతాం అనేది I'll show you. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బటన్ డిజైన్ చేయాలి. ఏం చేయాలి, నేను ఒక బటన్ డిజైన్ చేయాలి. ఓకే, I'll go and create here one button. Okay, okay, this is also fine. Anyhow, it will come by the bootstrap button. ఇక్కడ class బదులు we have to use the class name. Okay, next వచ్చేసరికి I'm just opening this. Okay, I'm just sending the things. Okay, so నేను ఇప్పుడు ఏం చేశాను, మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ బటన్ వచ్చేసింది. ఓకే, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్.
ఏం క్లిక్ చేసినా కానీ ఏం జరగట్లేదు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేశాను, ఐ జస్ట్ క్రియేటెడ్ ఏ హెచ్టిఎంఎల్ అంతే. నేను ఏం చేశాను, హెచ్టిఎంఎల్ని క్రియేట్ చేశాను అంతే. ఇప్పుడు నేను క్లిక్ ఈవెంట్ నేను రాయాలి ఫస్ట్. ఓకే, క్లిక్ ఈవెంట్ నేను రాయాలి. ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే జావా స్క్రిప్ట్లో ఐ మీన్ లైక్ మనకి హెచ్టిఎంఎల్ ఎలా అయితే ఈవెంట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా ఈవెంట్స్ ఉన్నాయి. ఆ ఈవెంట్ వచ్చేసేసరికి ఈవెంట్ నేమ్ ఏంటి అంటే ఆన్ క్లిక్. ఈవెంట్ నేమ్ ఏంటి, ఆన్ క్లిక్. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనం హెచ్టిఎంఎల్లో రాసేటప్పుడు డైరెక్ట్గా ఆన్ క్లిక్, ఓకే, ఆన్ క్లిక్ ఈక్వల్ టు అని చెప్పేసి ఫంక్షన్ మనం విత్ ఇన్ ద లైక్ విత్ ఇన్ ద ఇన్వర్టెడ్ కామాసెస్లో పెట్టుకుంటాము. దట్ ఈస్ వన్ వే టు కాల్ ద ఫ్రమ్ హెచ్టిఎం. బట్ రియాక్ట్లో ఏంటి అంటే వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ ఇన్సైడ్ హెచ్టిఎంఎల్, all the events is wrap up with the brackets. ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నా మెథడ్ నేమ్ రాస్తున్నా, హ్యాండిల్ క్లిక్. ఇది హ్యాండిల్ క్లిక్ అనేది నా మెథడ్ నేమ్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏం చెప్తుందో చూడండి. ఇక్కడ నేను ఇక్కడ జస్ట్ హ్యాండిల్ క్లిక్ అని రాశాను అంతే. ఇక్కడ ఏం చెప్తున్నది, సో హ్యాండిల్ క్లిక్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకు, ఇంకా నిజంగా నేను డిఫైన్ చేయలేదు. హ్యాండిల్ క్లిక్ అనేది నేను ఇంకా డిఫైన్ చేయలేదు. ఓకే, హ్యాండిల్ క్లిక్ అని రాశాను బట్ డిఫైన్ చేయలేదు. దట్స్ వై ఇట్ ఈస్ షోయింగ్ ఎన్ ఎర్రర్. యూజ్ స్టేట్ ఈస్ డిఫైన్ బట్ నెవర్ యూజ్డ్ ఇట్. ఓకే, ఎక్కడ కూడా నేను ఏం చేశాను, యూజ్ స్టేట్ డిఫైన్ చేశాను కానీ ఇంకా యూజ్ చేయలేదు, అదే చెప్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ హ్యాండిల్ క్లిక్ అనే మెథడ్ని ఎక్కడ డిఫైన్ చేయాలి, వేర్ షుడ్ ఐ డిఫైన్ ఇట్? ఓకే, ఎక్కడ డిఫైన్ చేయాలంటే మీ హెచ్టిఎంఎల్ కానీ జావా స్క్రిప్ట్ కానీ వాట్ ఎవర్ ద కోడ్, హెచ్టిఎంఎల్ కానీ జావా స్క్రిప్ట్ కానీ ఏ కోడ్ అయినా సరే మనకి 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 నార్మల్గా ఎక్కడ రన్ అవుతుందంటే ఇన్సైడ్ ద కాంపోనెంట్, ఈ ఇన్ బిట్వీన్లోనే రన్ అవుతుంది. సో యూ హ్యావ్ టు రైట్ ఇట్ హియర్. ఓకే, నేనేం చెప్తున్నాను ఇక్కడ, కాన్స్ట్. ఓకే, ఏంటి నా మెథడ్ నేమ్ ఏంటి, హ్యాండిల్ క్లిక్. కాన్స్ట్ హ్యాండిల్ క్లిక్. ఓకే, ఇది నాకు ఇక్కడ ఇప్పుడు ఏంటిది, ఇది ఒక మెథడ్ నాకు. ఓకే, నేను జస్ట్ అలా డిఫైన్ చేసి పెట్టాను. నాకేంటంటే అదొక మెథడ్. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ యూజింగ్ వాట్ ఈస్ దిస్ ఈస్ కాల్డ్ అన్ యారో మెథడ్. ఓకే, నేను ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం చేశాను, ఇప్పుడు నాకు ఇందాక వచ్చిన ఎర్రర్ పోయింది. ఎందుకు, హ్యాండిల్ క్లిక్ అనేది నేను ఇప్పుడు ఇక్కడ డిఫైన్ చేసి పెట్టాను. ఏం చేశాను, హ్యాండిల్ క్లిక్ అనేది నేను ఏం చేశాను, డిఫైన్ చేసి పెట్టేస్తాను. సో దట్స్ వై ఇట్స్ గాన్ ద ఎర్రర్. ఓకే, సో అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ నేను ఆన్ క్లిక్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ హ్యాండిల్ క్లిక్ అనే మెథడ్ కాల్ అవుతుంది. ఆ మెథడ్ నేను ఎక్కడ రాసుకున్నాను, ఈ రిటర్న్ అవుట్ సైడ్ రాశాను. నేను అందుకే ఏం చెప్పాను అంటే ఇందాక కూడా ఈ రిటర్న్ ఏంటి అంటే, ఈ రిటర్న్ లోపల మీరు రాయాల్సింది ఏంటి అంటే యుఐలో కనపడే ఎలిమెంట్స్ ఒక్కటే ఆ రిటర్న్లో రాసుకోవాలి. అంటే మీ యుఐ మొత్తం కూడా విత్ ఇన్ దట్ రిటర్న్ మెథడ్లోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, విత్ ఇన్ దట్ రిటర్న్ మెథడ్లోనే ఉంటుంది. ఓకేనా. ఓకే, సో నేను ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నేను అప్పుడు సింపుల్గా ఒక మెసేజ్ తీసుకుంటా. అంటే నాకు అక్కడ ఏదైతే క్లిక్ జరుగుతుందో క్లిక్ చేసినప్పుడల్లా కింద నాకు అప్డేట్ అవ్వాలి. కింద జస్ట్ ఒక మెసేజ్ అప్డేట్ అయ్యేలాగా మనము రాద్దాం. ఓకే, దానికంటే ముందు నేను ఏం చేయాలి అంటే ఇక్కడ నేను అప్డేట్ చేయాలి అంటే ఫస్ట్ నేను ఇక్కడ అప్డేట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఇక్కడ క్లిక్ జరిగినప్పుడు కన్సోల్ ఒకటి పెడతాను ఫస్ట్. అసలు అది కాల్ అవుతుందో లేదో మనకు తెలియదు కదా. console.log. ఓకే, console.log clicked clicked. ఓకే, I'll go and check my inspect element. See, now it is clicking. Okay, so
మెథడ్ ఈజ్ వర్కింగ్ ఫైన్. అంటే ఎస్టాబ్లిష్డ్ ద కనెక్షన్ బిట్వీన్ యువర్ బటన్ అండ్ బటన్ మెథడ్. బటన్కి బటన్ మెథడ్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ అయింది. మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నామో ఈ మెథడ్ అయితే కాల్ అయింది. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే నేను ట్రైన్ చేసేటప్పుడు నార్మల్గా నా డైలీ క్లాస్లో అడిగే ఒక వెరీ సిల్లీ క్వశ్చన్ ఆర్ వెరీ మీరు సిల్లీ అంటారా లేక ఏదైనా అన్న కానీ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సరే ఇక్కడ HTML రాసినాం కదా, జిఎస్ మెథడ్స్ ఆర్ మెథడ్స్ నేను ఎక్కడ రాయాలి అనేది. ఓకే, అందుకే మీకు నేను అంత క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ ఫంక్షన్ కంటెంట్ ఉంది, దీనిపైన రిటర్న్ పైన రాసుకోవచ్చు, లేదంటే రిటర్న్ కింద అయినా రాసుకోవచ్చు. ఓకే, రిమెంబర్ దట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే ఈ ఫంక్షన్ బయట అంటే కాంపోనెంట్ బయట ఆ కాంపోనెంట్ ఇది ఇక్కడ రాయడానికి ట్రై చేస్తుంటారు, ఇక్కడ రాయడానికి ట్రై చేస్తుంటారు, లేదు అంటే ఇక్కడ రాయడానికి ట్రై చేస్తుంటారు. ఓకే, సో రిమెంబర్ ఇట్, యూ షుడ్ రైట్ ఎవ్రీథింగ్ యూ షుడ్ రైట్ విత్ ఇన్ ద కాంపోనెంట్. విత్ ఇన్ ద కాంపోనెంట్ లో రాయడానికే చేయాలి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఐఎమ్ టేకింగ్ వన్ వేరియబుల్. ఇప్పుడు నేను క్లిక్ చేసినప్పుడల్లా ఒక మెసేజ్ తీసుకొచ్చి నా యూఐలో నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఒక మెసేజ్ తీసుకొని ఆ మెసేజ్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే యూఐలో అప్డేట్ చేయాలనుకుంటున్నాను. అలా ఫస్ట్ నేను వేరియబుల్స్ తీసుకోవాలంటే వాట్ షుడ్ ఐ డూ ఈస్ కాన్స్ట్. ఓకే, కాన్స్ట్ ఇది మీకు ఆల్రెడీ లైక్ గుర్తుండే ఉంటుంది. ఏంటిదో చెప్పండి ఇది. సెట్ మెసేజ్ ఏంటి గుర్తు రాలేదా? ఇది ఎక్కడ చూసాం? ఇది మనం వేర్ వి సీ ఇట్ స్టేట్. ఎక్కడ చూసాం ఇది? ఈ కాన్సెప్ట్ మెసేజ్ సెట్ మెసేజ్ లైక్ మెసేజ్ సెట్ మెసేజ్ కదా. ఈ సింటాక్స్ ఎక్కడ చూసాం? అరే డీస్ట్రక్చరింగ్ లో చూసాం. మర్చిపోయారు అప్పుడే. అరే డీస్ట్రక్చరింగ్ లో చూసాం. అరే డీస్ట్రక్చరింగ్ లో ఇది మనము చూసాం. ఓకేనా? ఓకే, సో ఎందుకు నేను ఇది యూజ్ స్టేట్ అనేది తీసుకున్నాను అంటే, యూజ్ స్టేట్ అనేది ఏం చేస్తుంది అంటే, మనం ఒక వేరియబుల్ తీసుకున్నప్పుడు కాంపోనెంట్కి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. ఏంటి కాంపోనెంట్ లైఫ్ సైకిల్ అంటే, ఎక్కడైనా సరే నార్మల్గా ఏం జరుగుతుంది, మనకి బ్రౌజర్లో ఒక కాంపోనెంట్ లైఫ్ సైకిల్ తీసుకున్నప్పుడు, ఆ కాంపోనెంట్ లైఫ్ సైకిల్ అని కాదు, దేనికైనా సరే ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది ప్రతిదానికి. ఈవెన్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. ఓకే, పుట్టాము, చదువుకున్నాము, జాబ్ చేసాము, పెళ్లి చేసుకున్నాము, చచ్చాము, అంతే. అంతకు మించి వేరే లైఫ్ ఏం లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీరు అందరూ ఏమనుకుంటారంటే ఇంజనీరింగ్ అయిపోగానే జాబ్ వస్తుంది, అది చేసేస్తాను ఏం చేయరు, జాబ్ చేసుకుంటారు అంతే. ఓకేనా? సో అట్లానే నార్మల్గా ఏంటి అంటే హ్యూమన్కి ఒక లైఫ్ సైకిల్ ఉన్నట్టు ప్రతిదానికి మనకి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. ఈవెన్ టెక్నాలజీ యాజ్ వెల్. ఓకే, టెక్నాలజీ కూడా అప్పుడప్పుడు పుడుతుంటుంది, అప్పుడప్పుడు చచ్చిపోతుంటుంది టెక్నాలజీ కూడా. ఓకే, అట్లా పుట్టిన టెక్నాలజీస్ చాలా ఉన్నాయి, ఆఫీసు టెక్నాలజీస్ చాలా ఉన్నాయి, లైక్ కోబాల్ కానీ ఇలాంటివి కూడా. సో అట్లా మనకి ఏంటి అంటే ప్రతి టెక్నాలజీ కూడా ఒక లైఫ్ సైకిల్ ఉన్నట్టు కాంపోనెంట్ కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. ఓకే, కాంపోనెంట్ లైఫ్ సైకిల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, మీరు ఎప్పుడైతే ఇక్కడ క్రియేట్ చేశారో ఫంక్షన్ని అక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇట్ విల్ డిస్ట్రాయ్ సమ్వేర్. ఎప్పుడు డిస్ట్రాయ్ అవుతుంది అంటే, మీకు పేజ్ ఎప్పుడైతే బ్రౌజర్లో లోడ్ అవుతుందో రైట్, బ్రౌజర్లో లోడ్ అయినప్పుడు మనం ఆ కాంపోనెంట్స్ అన్ని యూజ్ చేసిన ప్రతిసారి ఇట్ విల్ అలైవ్. ఓకే, వన్స్ దట్ ఆ పేజ్లో నుంచి బ్రౌజర్లో నుంచి ఆ పేజ్ నుంచి మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయారు అనుకుందాం. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయారు అనుకుందాం. ఎప్పుడైతే మీరు ఆ పేజ్ నుంచి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే, దట్ ఆల్ కాంపోనెంట్స్ విల్ బి డిస్ట్రాయిడ్ ఫ్రమ్ దట్ బ్రౌజర్. ఓకేనా? ఆ బ్రౌజర్ నుంచి ప్రతి కాంపోనెంట్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఆ కాంపోనెంట్ అలైవ్ లో ఉన్నప్పుడు మనకున్న వేరియబుల్స్ కి ఏదన్నా మనము డేటా సెట్ చేయాలి అంటే వి విల్ యూజ్ ద యూజ్ స్టేట్. ఎందుకు అంటే నార్మల్గా మనకి ఆ విత్ ఇన్ ద ఫంక్షన్లో స్కోప్ని హ్యాండిల్ చేయాలన్నా
ఒక వేరియబుల్ డేటాని మీరు హ్యాండిల్ చేయాలన్నా కానీ మనకి పనికొచ్చేది ఏంటంటే యూజ్ స్టేట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెట్ మెసేజ్ అనేది ఏంటి అంటే ఒక మెథడ్. ఓకే, ఈ మెసేజ్కి నేను ఏం చేస్తున్నానంటే ఈ మెసేజ్కి సెట్ మెసేజ్ అనే ఒక మెథడ్ని నేను రాసుకున్నాను. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను సెట్ మెసేజ్. ఓకే, సెట్ మెసేజ్ ఏం చెప్తున్నానంటే బటన్ ఈస్ క్లిక్డ్. బటన్ ఈస్ క్లిక్డ్. నేను ఇప్పుడు ఏం చేశాను ఇక్కడ ఒక మెథడ్ని సెట్ చేశాను, రైట్? ఓకే, ఎప్పుడైతే నేను ఈ హ్యాండిల్ అనే బటన్ని క్లిక్ చేశానో, ఈ హ్యాండిల్ క్లిక్ అనే మెథడ్ కాల్ అయిందో, సెట్ మెసేజ్ ఇక్కడ నేను సెట్ చేశాను కదా, ఈ సెట్ మెసేజ్లోకి ఈ మెసేజ్ వెళ్ళిపోతుంది. సెట్ మెసేజ్లోకి ఏమవుతుంది, ఈ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఓకే, మరి దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలి అంటే దిస్ మెసేజ్ ఐ షుడ్ యూజ్ ఇట్ ఇంటూ మై HTML. I should use it into my HTML. Message. Right? Message. Okay. Yeah. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను బటన్ ఈస్ క్లిక్డ్. చూసారా, బటన్ ఈస్ క్లిక్డ్ అనేది నాకు వచ్చేసేసింది. ఓకే, ఎందుకు నేను ఇప్పుడు బై డిఫాల్ట్గా చూస్తే మనకేం లేదు అక్కడ. బై డిఫాల్ట్గా నా మెసేజ్లు ఏం లేదు. నేనేం చెప్తున్నాను, బై డిఫాల్ట్గా నేనేం చెప్తున్నాను యూజ్ స్టేట్ ఎంటీ పెట్టుకోమని చెప్తున్నా. సెట్ మెసేజ్లో ఏముంటుంది, బై డిఫాల్ట్గా ఎంటీ ఉంటుంది. అప్పుడు ఈ మెసేజ్ కూడా ఏముంటుంది, ఎంటీ స్ట్రింగ్ ఉంటుంది. సో మనం ఏమీ వరీ అవ్వాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా నార్మల్గా ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో, మీరు ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తారో ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఈ మెథడ్ కాల్ అయినప్పుడు నేనేం చెప్తున్నాను, ఈ సెట్ మెసేజ్కి బటన్ క్లిక్డ్ అని ఒక స్ట్రింగ్ని పాస్ చేస్తున్నాను. బటన్ క్లిక్డ్ అని ఒక స్ట్రింగ్ని పాస్ చేస్తున్నాను. ఓకే, సో పాస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓకే, ఈ సెట్ మెసేజ్లోకి స్టాక్ అంటే దీన్ని ఏమంటామంటే మనం స్టాక్ అంటాం. ఓకే, దాంట్లోకి స్టాక్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మెసేజ్ని మనము యూజ్ చేసుకున్నామో, ఈ మెసేజ్ని యూజ్ చేసుకున్నామో ఆటోమేటిక్గా ఈ మెసేజ్ వేరియబుల్లోకి సెట్ మెసేజ్ సెట్ అయిపోతుంది. ఓకే, అందుకే మనకి ఇక్కడ నేను క్లిక్ చేయగానే బటన్ ఈజ్ క్లిక్డ్ అని చెప్పి చూపిస్తుంది. ఓకేనా, బటన్ ఈజ్ క్లిక్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ వే వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ ఈవెంట్ మెథడ్స్. ఓకేనా, ఈవెంట్ మెథడ్స్ని మనము ఇలా హ్యాండిల్ చేయాలి. ఓకే, మీరు ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్ క్లిక్ లాగా వి విల్ గెట్ లాట్ ఆఫ్ మెథడ్స్. ఆన్ క్లిక్ లాగా వి విల్ గెట్ లాట్ ఆఫ్ మెథడ్స్. ఇక్కడ చూడండి, సో ఆన్ ఏ బట్, ఓకే, ఆన్ ఏ బట్ క్యాప్చర్, యానిమేషన్ ఎండ్ క్యాప్చర్, దిస్ ఆర్ ఆల్ ది మెథడ్స్. ఎన్ని మెథడ్సే. ఓకే, చూడండి, ఇది మనం వాడుకున్నది ఆన్ క్లిక్. ఓకే, సో ఆన్ వీల్ క్యాప్చర్, ఆన్ వీల్ అంటే ఏంటి, ఇక్కడ మౌస్ మనము స్క్రోల్ చేస్తాం కదా, అది ఆన్ వెయిటింగ్ క్యాప్చర్. సో అట్లా మనకి దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ మెథడ్ వేర్ వీ షుడ్ యూజ్ ఇట్ అండ్ కంట్రోల్డ్ బై ఎవ్రీథింగ్. మనం బ్రౌజర్ మొత్తాన్ని కూడా ఈ ఈవెంట్స్తో కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఒక హ్యూమన్ యాక్షన్స్ మొత్తాన్ని కూడా మనము సో ఈ యాక్షన్స్ యూజ్ చేసి కంట్రోల్ చేసి బ్రౌజర్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండ్ ఆఫ్ దిస్ ఆల్ క్లిక్ ఈవెంట్ మెథడ్స్. ఓకే, కీబోర్డ్ ఈవెంట్స్ కూడా ఉంటాయి మనకి. చాలానే కీబోర్డ్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఆన్ కీ డౌన్ క్యాప్చర్, ఆన్ కీ అప్ క్యాప్చర్. ఓకే, యాక్సెస్ కి, ఎంటర్ కీ హిట్ అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు కాల్ అవుతుంది, ఎంటర్ కీ ఎప్పుడైతే మనం హిట్ చేస్తామో అప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఓకేనా, అట్లా మనకి ఏంటి అంటే మీరు కీబోర్డ్లో వన్స్ బ్రౌజర్ ఆర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు బ్రౌజర్లో చేసే ప్రతి పనిని కూడా వీ కెన్ హ్యాండిల్ ఇట్. ప్రతి యాక్షన్ కూడా వీ కెన్ హ్యాండిల్ ఇట్.
That's where this advertisements, ads, and everything is getting a digital market is very high. ఎందుకు రీజన్ ఏంటి అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ప్రతి ఒక్క డేటాని గూగుల్ విల్ టేక్ ఇట్ అండ్ విల్ గివ్ యూ బేస్డ్ ఆన్ ది యాడ్స్. ఓకేనా? సో this is the simple concept today. And one more thing what I'm going to tell you guys, please, మీరు ఇప్పుడు ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈవెంట్స్ అన్ని జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇంతే సేమ్ మీరు ఎన్ని మెథడ్స్ కావాలంటే అన్ని మెథడ్స్ని ఇలా యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎన్ని మెథడ్స్ కావాలంటే అన్ని మెథడ్స్ మీరు యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ. ఓకే, బటన్ దీని తర్వాత ఒక యాంకర్ ట్యాగ్ రాయండి. ఓకే, అక్కడ ఒక డ్రాప్ డౌన్ రాయండి. ఆ డ్రాప్ డౌన్ వదిలేసేయండి, ఫామ్ చేంజ్. ఎందుకంటే రేపు నేను ఫామ్ చెప్పేటప్పుడు మీకు ప్రతి ఒక్కటి కూడా చెప్తాను, రేపే చెప్పేస్తాను ఫామ్ కూడా. ఇట్ వోంట్ టేక్ లైక్ నెక్స్ట్ రేపే ఫామ్ చెప్పేస్తాను. ఫామ్ రేపు అంతా సరిపోతుంది మనకి. ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 1 hour, బట్ ఐ విల్ ట్రై టు బి ఫినిష్డ్ ఇన్ 52 and 45 minutes. 45 minutes లో ఐ జస్ట్ క్విక్లీ give the design, and once click on this button I need to get the data and store it into JSON format and show it into the how it is the console it and everything. Okay, we'll be finished by tomorrow itself. Okay, and we'll see how it will remaining things like API call కానీ లేకపోతే ఒక టేబుల్ కానీ ఇవన్నీ ఎలా చేయాలి అనేది మనం 1 by 1 చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? నేను చెప్పాను కదా, ప్లీజ్ ప్రాక్టీస్ ఆల్ ద ఈవెంట్స్. మీరు ప్రాక్టీస్ చేయకుండా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతే ఇట్ లుక్ లైక్ సంథింగ్ ఎల్స్ అండ్ లెర్నింగ్ ఇట్, ఏదో కొత్తగా నేర్చుకున్నట్టు ఉంటుంది. డోంట్ గో ఇన్ దట్ మోడల్. ప్లీజ్ ఎవ్రీ వన్ ప్లీజ్ స్టార్ట్ అండ్ గివ్ సమ్ ఒక టైం స్పెండ్ చేయండి. అట్లీస్ట్ ఒక 1 hour టైం అన్నా స్పెండ్ చేయండి. Okay, so I'm just giving a brief one more time. Okay, so I just created already content component already ఉంది మనకి. నేను ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ I created a button క్రియేట్ చేశాను. ఇది బూట్ స్ట్రాప్ బటన్. దీస్ ఆర్ ఆల్ ది బూట్ స్ట్రాప్ క్లాసెస్. I given the event name is on click ఒక మెథడ్ అసైన్ చేశాను. ఆ మెథడ్ని దీన్ని మనం యారో ఫంక్షన్ అంటాము. ఓకే, యారో ఫంక్షన్ అంటాము. మనం యారో ఫంక్షన్ కాకుండా కూడా నార్మల్ ఫంక్షన్ కూడా రాయొచ్చు, బట్ బెటర్ యూ గైస్ టు లెర్న్ ద సిగ్నేచర్ ఆఫ్ ది యారో ఫంక్షన్ అండ్ అండర్స్టాండ్ ద సింటాక్స్ ఆఫ్ ది యారో ఫంక్షన్. ఓకే, ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ జస్ట్ ఈక్వల్ టు ఉంటుంది అండ్ ఫంక్షన్ అనే కీవర్డ్ ఉండదు అండ్ యారో అనే కీవర్డ్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏదన్నా పారామీటర్ పాస్ చేయాలంటే ఇక్కడ పాస్ చేయొచ్చు పారామీటర్స్. ఓకే, పారామీటర్స్ మీరు అక్కడ పాస్ చేయొచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ అన్ యారో ఫంక్షన్. సో ఒక యారో ఫంక్షన్ ని హ్యాండిల్ క్లిక్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు నాకేం కావాలి అంటే మెసేజ్ అనే ఒక గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లోకి నేను డేటా సెట్ చేయాలి. దానికోసం నేను ఏం చేశానంటే సెట్ మెసేజ్ అని తీసుకున్నాను. బట్ డైరెక్ట్గా మనకి లైవ్లో ఉన్న ప్రోగ్రామ్ అంటే లైవ్లో ఉన్న కాంపోనెంట్కి మనం డేటా సెట్ చేయలేము. దానికోసం యూజ్ స్టేట్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. యూజ్ స్టేట్ని మనం వాడుకున్నాం. ఆ యూజ్ స్టేట్ని యూజ్ చేసుకోవాలంటే యూనిట్ ఇంపోర్ట్ ఇట్ ఫ్రమ్ ది రియాక్ట్ లైబ్రరీ. సో నేను ఇక్కడ యూజ్ స్టేట్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇలా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనం క్లాసెస్ని ఒక సపరేట్ కాన్సెప్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే యూ షుడ్ యూజ్ దిస్ ఓన్లీ ద బ్రాకెట్స్. ఓకే, ఇక్కడ కూడా మనము ఏదన్నా ఒక ఈవెంట్ని పాస్ చేసేటప్పుడు ఈవెంట్ ఫంక్షన్ పాస్ చేసేటప్పుడు కూడా యూ షుడ్ యూజ్ ద బ్రాకెట్స్. ఇక్కడ మనకి ఏం లేదు, కాన్సెప్ట్ వుడ్ బి ద సేమ్, ఓన్లీ సింటాక్స్ వుడ్ బి ద డిఫరెంట్ అంతే. ఓకే, మీరు జావా స్క్రిప్ట్కి నార్మల్ HTML జావా స్క్రిప్ట్ చూసిన దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఇట్ వుడ్ లైక్ ఆల్ ద సేమ్, అంతా ఒకటే. మీరు ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే HTML వాడేటప్పుడు మనం ఒక HTML ఫంక్షన్ వాడేటప్పుడు డైరెక్ట్గా ఆన్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి మనం ఇన్వర్టెడ్ కామర్స్లో ఇస్తాము. కాకపోతే ఇక్కడ బ్రాకెట్లో ర్యాప్అప్ చేసి ఇచ్చాము. ఇక్కడ డైరెక్ట్గా ఫంక్షన్ ఇచ్చి ఫంక్షన్ నేమ్ ఇచ్చాము. కాకపోతే ఇక్కడ యారో ఫంక్షన్ ఇచ్చాము. అంతకు మించి దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఓకే, ఇది కాకపోతే జావా స్క్రిప్ట్ మనము ఒకవేళ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్లో కనుక వాడితే ఈ మెథడ్ని అక్కడ తీసుకెళ్ళి ప్లేస్ చేస్తాము. అదే మనం ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ కనుక వాడితే స్క్రిప్ట్లో తీసుకెళ్ళి ఫంక్షన్ వాడతాము. అందుకు మించి ఏం లేదు. ఇట్ విల్ బి ద సేమ్. Everywhere will be the same. Okay na? Thank you guys. That's all for today.